వద్దయ్యా, నేను సినిమా తీయడం లేదు, మానేశాను. నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దొబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్లకి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయటలేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు తీయాలి? ఎవరికోసం? ఎవరు మీరు? సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ రఘురామ గారు, రామబాబు, సార్ ఎస్ఐ గారు 170 సినిమా సార్. సారీ సార్, మా రఘురామ ప్రొడ్యూసర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నక్సలైట్లు టెర్రరిస్టులు పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూములో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్ సార్. ప్రాణాలైనా అర్పిస్తాను. 200 ఫ్రేమ్ సార్. స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిలకిరణ్ సార్, 24 లైన్ సార్, నార్మల్ ఫిల్మ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఎన్ టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్లి పండుగ కళ్ళు చూసుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. అనుకోకండి సార్. వేరే దారిలోకి ఇలా చేయాల్సి వస్తుంది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండాన్ని కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు సార్. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా. ऑटो तोलकुने आरामी अमजद गढ़ నాకు అల్లుడు అవుతాయి. ఏ ప్యార్ కి నాటక नहीं चलते. మాసూమ్ అలీ बोल के మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూమ్ అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చప్ ఏడుపు బంద్ కరో. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బు కబుర్లు పడి కాజాగాడేమో ఆర్పణ చేసి పెళ్లి చేస్తాడు. టైం కి అమ్జద్ ఎక్కడ కనిపించట్లేదు. అమ్జద్, అంజద్ భాయ్, ఒరే మూర్ఖ ఎక్కడో ఉన్నా ఈడో టైం కనపడతాడు. ఈడోరా యార్కంతంగా. ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ కాజాగాడు పెట్టుకోలేదు. వేరే చేస్తాడు. జుబేదా ఏమో ఏడ్చాడు. భయపడకు. ఏం జరగలేదు. రాజ్మహల్ बोल के ठीक है. అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని समझाओ. yes అంకుల్. ఖైరా. ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? हाइट की बेगम अंकल. मेरे बाप का नाम हुल्ला, चाचू हुल्ला, शाहरुख हुल्ला. आप जानते हैं अंकल? तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి మొక్కం అంకుల్ వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी समझाओ. ताल से ताल मिला. ओसामा बिन लाडेन. सारी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ के पहले చేస్తున్నారా నా సుబేదాన్ని खींच कर रख दूंगा. अरे ओ सुबेदा बाहर आना. लेट पड़ा रहा. अजय भाई निगाह रहा. क्या गड़बड़ कर रहे हैं भाई? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినాం మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी कुबानी का मीठा इద్దరం కలిసి इंदिरा पार्क లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची वेषाలు ఇస్తే पुलिस की फोन చేస్తాయి. इंस्पेक्टर पुलिस. अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. अरे बुड्ढा నేను ముస్లిం, జుబేదా ముస్లిం.
నేను మేజర్, సుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. సుబేదా లేచిపోదావరా, సుబేదా లేచిపోదావరా. సుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను సుబేదా లేచిపోయింది ఎప్పుడు కదలడానికి వీల్లేదు. అరే సుబేదా లోపల కట్టేశారు. సుబేదా లేచిపోదాంరా. పూజా వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం సుబేదా, నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్, సుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను సుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ సుబేదా, సుబేదా సుబేదా ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడ. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబోయ్. నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే. అది ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సైజన్లోకి వచ్చేస్తున్నాయి. నీ టైట్ సైజన్లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50. మీ అమ్మ మొగుడిస్తాడా? మరి ఎలా మాట్లాడు? పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా. పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతావేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట మిమ్మల్ని గట్టుకపోను. హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది, వాయిస్ ఆఫ్ యూత్, జై మందేరో. పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావురా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక.